మోక్షగుండం విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య अमर है मोक्षगुंडम विश्वेश्वरय्या अमर है मोक्षगुंडम विश्वेश्वरయ్య 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 अमर है His life to the nation building. Now currently in Nizamabad to Commander Gaya. Thank you, madam. Thank you, sir. Thank you so much. Now I would like to invite the computer science. And students of the college and my dear fellow friends. Today we all are gathered here at the anniversary of Sir Mokshagunam Vishweshwaraya. Sir Mokshagunam Vishweshwaraya was born on September 15, 1860 in Karnataka.
transfer. Please come on to the dais, sir, and to share the words about the Engineers Day. Alumni are board students of this college. So I am happy to be a part of this celebrations. Only today I got an invitation, but I'd like to share a few things with the students who are gathered here. So the most important thing here is we are Mokshagunda Vishweshwaraya garu father of Indian planning అని మనం అంటామనేది ఇప్పుడు మీకు ఇంకొక మరో విషయం మీద నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మనం ఇంజనీర్ కాబట్టి ఎన్ని పనులు ఎంత మంచి పనులు చేయాలనుకుంటున్నారు. టెక్నికల్ థింగ్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ ఎకనామిక్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత టెక్నికల్ థింగ్స్ వస్తాయి. సో ఎవరైతే ఇంజనీర్ ఈ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంటుందో ఆ ఇంజనీర్ దాంతో పాటు ఆ ఏదైతే యాక్టివిటీ అంటే ఒక సివిల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేద్దాము అని మనం అనుకున్నప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్తో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఎస్టిమేషన్ ప్రాపర్గా చేయాలి అంటే వాళ్ళకి ప్రీవియస్గా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసిన ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రాజెక్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఏమేమి వసతులు కావాలి, ఎంత బడ్జెట్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ని మనం హైయర్ అఫీషియల్స్ దగ్గర అంటే చీఫ్ మినిస్టర్ కావచ్చు లేదంటే నిజాం గారు కావచ్చు వాళ్ళ దగ్గర ఫస్ట్ ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చి సార్ నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఒక డ్యామ్ పెట్టాలనుకుంటున్నాను, ఇన్ని లక్షల ఎకరాలకి అది వాటర్ సప్లై ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది అని చెప్పి తర్వాత దీనిలో ఏం బెనిఫిట్స్ వస్తాయి ఆ బెనిఫిట్స్ కూడా మనం చెప్పాలి. సో ఇవన్నీ చెప్పిన తర్వాత రాజుగారు ఒప్పుకోవాలి. సో ఇంజనీర్స్ జాబ్ ఏంటి చేయాలి. దానికి ముఖ్యంగా నేను చెప్పిన ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ ఫాలో అవుట్ ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్. సో వాట్ ఆయన అచీవ్మెంట్స్ ఏంటంటే ఆయన సెంట్రలైజ్డ్గా తీసుకొచ్చారు. అప్పట్లో ఏంటంటే మనకు డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ రూరల్స్ కంట్రోల్లోను తర్వాత పార్టీ బ్రిటిష్ కంట్రోల్లోను తర్వాత లేటర్ ఇండియన్ ఇది వచ్చింది ఇండిపెండెన్స్. సో ఈ మొత్తం ఈ ఇంజనీరింగ్ యాక్టివిటీ అంతా సెంట్రలైజ్ చేశారు. సెంట్రలైజ్ చేస్తూ ఒక సైంటిఫిక్ అప్రోచ్ తీసుకొచ్చారు. చేస్తూ ఈ నేషనల్ ఎకనామిక్ ప్లాన్ అనే ఒక కాన్సెప్ట్తో చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకోవడం జరిగింది. సో ఇట్స్ రియలీ టైమ్ టు రియలీ రిమెంబర్ విశ్వేశ్వరయ్య గారు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ వర్కింగ్ ఇన్ ట్రాన్స్పోర్ట్, ఈజీ ట్రాన్స్పోర్ట్. సో మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి మీకు మామూలుగా వాట్ ఆర్ ది గోల్స్ మార్క్స్ సెక్యూర్ చేయడం కదండి. అంతే కదా, ఏదైతే మనకు ఒక అసైన్ టాస్క్ ఉంటుందో ఆ టాస్క్ని మనం ప్రాపర్గా దాన్ని మనం ప్లాన్గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మన టాస్క్. ఆ విధంగా నేను ఎలక్ట్రికల్ సెక్టర్ నుంచి వచ్చాను కాబట్టి మా పర్ఫార్మెన్స్ ఎలా అవైలబుల్ అవుతుందని జస్ట్ ఫ్యూ థింగ్స్ చెప్తాను. మనకి ఏంటంటే ఇండియన్ పవర్ సినారీలో ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి ఎంత పవర్ వాడతారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇండియన్ యావరేజ్ ఏంటంటే 1375 యూనిట్స్. సో బిగ్ వాల్యూ బిగ్ ఫిగర్ అని మనం అనుకుంటాము. దాని యాక్చువల్గా అమెరికన్ యూసేజ్ వచ్చి 12,440 యూనిట్స్ అంటే మనకంటే ఆల్మోస్ట్ 9 to 10 times. సో యాజ్ ఎ అండర్ డెవలప్డ్ కంట్రీ ప్రోగ్రెసింగ్ దే హ్యావ్ టు అచీవ్ బిగ్గర్ టార్గెట్స్. అవన్నీ అచీవ్ చేయాలి అంటే మీరే ఫ్యూచర్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా మీరు చేసే ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అవుతూ అండ్ పర్టికులర్లీ డిప్లొమా అంటే చాలామంది డిప్లొమా తర్వాత ఏం చేస్తున్నారు అంటే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు తప్ప డిప్లొమా ద్వారా ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం చేసే కాంట్రిబ్యూషన్ కంట్రీకి చాలా ఉన్నాయి. మీరు చదువుతున్న ప్రతి ఒక్క పేజీ, ప్రతి ఒక్క లెసన్, ప్రతి ఒక్క ఆర్టికల్ అండ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫుల్లీ ఇన్వాల్వ్ చదివితే యూఆర్ రియలీ గోయింగ్ టు కంట్రిబ్యూట్ ఫర్ ది ఫ్యూచర్ ఇండియా. ఆ కంట్రిబ్యూషన్ ఏదైనా వస్తుందంటే పర్ఫార్మెన్స్ కింద వస్తుంది. మా విషయంలో పర్ఫార్మెన్స్ ఏంటంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్సంప్షన్. మీ విషయంలో పర్ఫార్మెన్స్ ఏంటి? అట్ ది బేస్ వాల్యూ 100. సో మీ అచీవ్మెంట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు యువర్ ఓన్ ఇండివిజువల్ అచీవ్మెంట్, ఇట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ది కంట్రీ. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్
Please చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Now I would like to request our Mumaya sir, Deputy Irrigation Department, please come on sir. ఆయన స్ఫూర్తి చేయడానికి ఆయన పట్టుదల అంకిత భావం ఆయన కృషి అన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రసిద్ధి చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇంకో కోణం నుంచి ఇంకా ఇంకేదైతే అందరికీ తెలుసు కానీ ఎస్సీ పర్సన్ కూడా ఉన్నాడు. ఆయన 1961 to 1962 101 years ఆయన పెట్టాడు. అంటే ఇండియా ఎంత మెయింటైన్ చేస్తే 101 years వస్తున్నాడు. ఇంతవరకు మనం ఆలోచిస్తే మొరార్జీ దేశాయ్ గారు అంత ఆరోగ్యంగా ఉంది 1990 years ఒక పొలిటికల్ లీడర్. ఇంకా ఆరోగ్యంగా ఉన్నవాడు డాక్టర్స్లో కూడా మనం చేసిన వాళ్ళు కాగా సుబ్బారెడ్డి పౌడర్కి నిమ్స్ హాస్పిటల్ ఆయన 97 years వచ్చాడు. ఎందుకు చెప్తున్నాడే మనం ఇంజనీర్ ఏం చేస్తున్నా ఇంకిత భావం ఉంది ఈ శ్రమ చేయడం వల్ల ఎక్కువ పడుతున్నారని నేను మనం చేస్తున్నాను. అందరూ కూడా ఈ ఆరోగ్యం డెవలప్ చేయాలని మనం కోరుకుంటున్నాము. తర్వాత ఏంటంటే ఇక్కడ మేము చదువుతున్న ఏరియాలో అది రోజు వాకింగ్ చేయడం ఇది నాకు ఎంతో ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. మీరు కూడా అందరూ వాకింగ్ చేయాలని ఈ అవకాశం ఇస్తున్నారు. అలానే మన ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కోసము పవర్ ఎలక్ట్రానిక్స్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాగు గురించి మాట్లాడకుండా కోరుకుంటున్నాను. అండ్ సేఫ్టీ హ్యాపీ న్యూస్ డే. మేము యాక్చువల్గా 97లో బ్యాచ్ ఆలోచిస్తే మనం వెంటనే రియాక్ట్ అవుతారు కాబట్టి మేము ఇదంతా చేయగలుగుతున్నాము. స్పెషల్గా అంటే మన కాలేజీలో అది మన వైపు నుంచి అది యాక్చువల్గా మాకు ఇది దొరికిన మంచి అవకాశంగానే మేమైతే భావిస్తున్నాము. సరే సార్ రిటైర్ అయ్యి ఆ ఏజ్లో కూడా కంప్లీట్ డెడికేటెడ్గా కాలేజీ కోసమే పనిచేస్తున్నారు. సార్ చూసే మీరు కూడా ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో మాత్రమే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ముందు కూడా మన ప్రిన్సిపల్ సార్స్ అందరూ మేడం అందరూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ విషయంలో అందరూ కోఆపరేట్ చేస్తే దేవుడికి ఏదైనా చేయడానికి మాకు వీలవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. We are all happy Engineers Day. Engineers Day 15th September every year మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మోక్షకుండ విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీర్ అతడు చేసిన సేవలను గుర్తించుకోవడానికి అతడు ఎలాంటి సేవలు చేశాడో వాటికి ఇన్స్పిరేషన్ అవ్వడానికి మనమంటే మనకు ఇండియన్ కాదు, ఇండియా, శ్రీలంక, టాంజానియా 3 దేశాల్లో ఈ రోజు పండుగ ఇంజనీర్లకు. ఎందుకు పండుగ అంటే ఇప్పుడు అతని బాధలో మీరు కాబోయే భావి పౌరులు ఇప్పుడు కొన్ని చేసిన పనులు చెప్పండి. మనము ఒకదానికి ఎన్నో కారణాలు చెప్తాం. కానీ మోక్షకుండం విశ్వేశ్వరయ్య అతని యొక్క తండ్రి 12వ సంవత్సరం పెట్టిన తండ్రి మరణించాడు. కృష్ణశాస్త్రి తల్లి వెంకటలక్ష్మి. అట్లాంటి పరిస్థితులు అప్పుడు ఆ బ్రిటిష్ గవర్నమెంట్ పాలిస్తే సమయంలో ఈ కరెంట్ పవర్ కూడా చక్కా లేకుండే. అతడు మనకిప్పుడు కరెంట్ పవర్ వేసినా అతడు వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాడు. వీధి దీపాలంటే కరెంటు బల్బు, రోడ్డు చేస్తాడు కాబట్టి ఆ కరెంటు బల్బుల కింద చదువుకున్నాడు. అతడు గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ ఇతరుల సహాయం తీసుకున్నాడు. అవసరమైనప్పుడు ట్యూషన్స్ కూడా చెప్పాడు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు కష్టం తెలుసుకోలేదు. మేనమామ గారు కొంత సపోర్ట్ ఇచ్చారు, స్కాలర్షిప్ ట్యూషన్లు చెప్పి అతడు తన 24వ ఏట బీటెక్ ఇంజనీరింగ్ చేసి డెవలప్ అవుతూ అక్కడ మళ్ళీ సాగుగా టోటల్ సర్వీసు గవర్నమెంట్ సర్వీస్ చేయలేదు. మధ్యలో వాలంటీర్ తీసుకొని దేశ సేవ కోసం చేశారు. ఇప్పుడు అతడు డిఫరెంట్ హస్బెండ్ ఇంజనీర్ దాకా ఎదిగాడు.
పాఠ్యపుస్తకం ఉన్నది, కృష్ణరాజ పాఠ్యం కట్టాడు. దాన్ని అక్కడ బృందావనం దాటం, దాంతో దాని పేరు యూనివర్సిటీ కూడా స్థాపించాడు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వల్ల లాభం ఏంటి? ఎంతోమంది వ్యవసాయదారులకు వ్యవసాయం చేసుకోవడానికి పనికొస్తుంది, వ్యవసాయదారులకు ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టే ఒక ప్రాజెక్ట్ కట్టే. డ్రింకింగ్ వాటర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పని దొరకడం. కొన్ని అతడు చేసిన ముఖ్యమైన పనులు, అతడు మద్రాసు నుంచి మైసూరు ప్రయాణిస్తున్నప్పుడు ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. ట్రైన్లో ఇప్పుడు యాజ్ పర్ ఫిజిక్స్ రూల్స్ ఏదో కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, అతడు ఆ ట్రైన్ సౌండ్ బట్టి మనకన్నా ఒక 500 మీటర్ల దగ్గర పట్టాలు ఇంటిపడి ఉన్నాయి, శబ్దం వేలాస్తుంది. అప్పుడు ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉండే, బ్రిటిష్ గవర్నమెంట్ ఇతడు అపోజిట్ సైడ్లో కూర్చున్నా వీళ్ళు ఇండియన్స్ ఎడ్యుకేషన్ ఎక్కువ రాదు అన్నట్టుగా కామెంట్ చేస్తున్నాడు అన్నమాట బ్రిటిషర్స్. అయిన తర్వాత అతడు మౌనంగానే భరించి ఒకేసారి చైన్ లాగిన తర్వాత దాని పనిష్మెంట్ ఏంటి? ఎందుకోసం లాగినావు? అక్కడ సెక్యూరిటీ వచ్చి ఎందుకోసం అంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఒక 500 మీటర్ల డిస్టెన్స్లో 1000 మీటర్ల డిస్టెన్స్లో పట్టాలు ఇరిగిపడ్డట్టు నాకు అనిపిస్తుంది. ఈ మనం ఎట్లా చెప్పగలుగుతున్నాడు? నువ్వు ఈ ట్రైన్లో కూర్చున్నావు ఎట్లా చెప్పగలుగుతున్నాడు అడిగాడు. నాకు ఫిజిక్స్ ఫార్ములా ప్రకారం ఈ సౌండ్ వేరేస్తుంది, ట్రైన్ నడిచినప్పుడు సౌండ్ వేరేస్తుంది, మీరు పోయి వెరిఫై చేయండి అన్నప్పుడు ఆ సెక్యూరిటీ అక్కడికి వెరిఫై చేస్తే పట్టాలు ఇరిగిపోయింది. ఇప్పుడు దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే కరెక్ట్ నేను పెద్ద ఎంప్లాయీని, నేను చిన్న పని చేయాలంటే ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు 3 కూలీలు ఒక రాయికు మోక్షగుండ విశ్వేశ్వరయ్య చీపి వచ్చి అడిగాడు, ఏమయ్యా నువ్వు ఉంచున్నావు కదా, వాళ్ళకు కొంచెం సాయం చేయలేదు కదా అంటే నేను సూపర్వైజర్ను, నేను ఆ పని చేయను అన్న తర్వాత ఇద్దరు పోయి వాళ్ళకు సహాయం చేసి ఆ బండను కిందికి తొలగినట్టు చేసేవారు. అంటే ఇప్పుడు బాంబీలు ఎవరంటే ఈ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అని అనుకుంటాడు. అంటే అతడు ఎంత పెద్ద హోదా అవసరమైనప్పుడు చిన్న పెద్ద అని చూడాలి. అవసరం అన్నప్పుడు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా అవసరమైనప్పుడు సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అమెరికన్ గవర్నమెంట్ మరి మన ఇండియా గుర్తింపు ఉండాలి కదా, ఆ గుర్తింపు కోసం ప్రాజెక్టులనే ఇండియా పేరు వచ్చినట్టు దాన్ని డిజైన్ చేశారు. ఒకవేళ మీకు ఇండియా పేరు నచ్చలేదంటే దాన్ని తీసేస్తే ప్రాజెక్ట్ ముందుకోవాలి. అందుకోసం ఇండియా గుర్తుండడానికి ఆ ప్రాజెక్ట్ డిజైన్లా ఇండియా అని పేరు వచ్చినట్టు చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన హైదరాబాద్ 1908 అది ఉన్నాయి. హైదరాబాద్ ఇంతకుముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ కూడా ఫ్లడ్స్ వచ్చినాయి, చాలా ఆస్తి నష్టం నష్టం జరిగింది. అప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య డిజైన్ చేయాలంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు 100 తాకరికి నుంచి కూడా మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్లానే దాన్ని మూసి నదిలో 100 తాకరికి అక్కడ ట్యాంక్ బండ్ నిర్మించారు. మరి ఇంకోటి ఏంటంటే మన తిరుమల దేవస్థానం ఘాట్ రోడ్ ఆ పీరియడ్లో మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఆ ఘాట్ రోడ్ కూడా డిజైన్ నిర్మించాడు. ఇవన్నీ గొప్ప గొప్ప పనులు చేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం ఎందుకోసం జరుగుతుందంటే అతడు చేసిన మంచి పనులు అంటే యూనివర్సిటీ టాపర్ మనం ఎందుకు రాకూడదు, మనం అతని పాటలు ఎందుకు నడవకూడదు, మనం దేశానికి ఎందుకు సేవకూడదు అన్న ఆలోచన మీకు వస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, దేశ సేవ అంటే ఓన్లీ పొలిటికలే కాదు, మన డ్యూటీ ప్రతి వ్యక్తి ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే ప్రతి వ్యక్తి దేశ సేవ చేసినట్టే. మన డ్యూటీ ఇది నా ఇతరుల మీద పడేది, నా డ్యూటీ నేను సక్రమంగా చేసింటే నువ్వు దేశానికి సేవ చేసినట్టే. అందుకోసం ప్రతి మీరు నేటి స్టూడెంట్ భావిత పౌరులు కాబట్టి మీరు ఫ్యూచర్ జీవితంలో డెవలప్ అయ్యి అభివృద్ధి చెంది దేశానికి సేవ చేయాలని కోరుకుంటాను. నాకు అవకాశం జరిగింది. చదివించేటప్పుడు అమౌంట్ అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వేరే దగ్గర పిల్లలకి ట్యూషన్ చెప్పి ఆ అమౌంట్ కూడా ఆయన విద్యాభ్యాసం కంప్లీట్ చేయడం జరిగింది.
గ్రాడ్యుయేషన్ సివిల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. అందులో సార్ స్కాలర్షిప్ తోటి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల మెరిట్ స్టూడెంట్కి ఆ రోజుల్లో స్కాలర్షిప్ తోటి చదివించే అవకాశం కల్పించింది. కాబట్టి అలా చదివి సార్ ఒక గొప్ప ఇంజనీర్గా తయారవడం జరిగింది. అయితే సార్ కర్ణాటకలో వర్క్ చేసే టైంలో మన హైదరాబాద్ మూర్తినగర్ దగ్గర అన్న టైంలో ఫ్లడ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 300 మెంబర్స్ చనిపోవడం జరిగింది. 1892 డ్యూరేషన్ టైంలో. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే సార్ యొక్క సర్వీసెస్ యూజ్ చేసుకొని హిందుస్థాన్ ప్రాజెక్టు మూసీ ప్రాజెక్ట్ని సార్ కూడా డిజైన్ చేయించడం జరిగింది. అంటే సార్ చేసిన సేవలకి బ్రిటిష్ గవర్నమెంట్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని ఒక బిరుదుతోటి సన్మానించడం జరిగింది. ఆ పదం ఏంటంటే సార్. అందుకని మనము ఎవరికి కూడా సరైన పదవంతుని ముందుగా వాడము. ఓన్లీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారికి సార్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు అని చెప్పేసి మనం పిలుచుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య. Thank you, sir. Sir, you are going to valuable speech. Now, I would like to request the retired principal, Nagaya Garu, to share the few words on this special. మొట్టమొదట నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్యూమిని అసోసియేషన్ ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు. సో విశ్వేశ్వరయ్య గురించి మన రాజధాని గారు చాలా విపులంగా వివరించారు. And budding engineers, particularly the students, good afternoon to all of you. It's a great privilege for me to in front of you. ఈరోజు వక్తలు చెప్పినట్టుగా ఇంజనీర్స్కు శుభదినం. వివిధ డిపార్ట్మెంట్స్లో చూపించినందుకు అప్పట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిసైడ్ చేశారు ఏమనంటే వీళ్ళందరికీ సన్మానం చేయాలని. సన్మానం చేయాలి అని అంటే మరి ఏ రోజు పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య భారతరత్న వరల్డ్ వెల్ నోన్ ఇంజనీర్స్కు పితామహుడు తన బర్త్డే రోజైతే బాగుంటుంది అని చెప్పి దాదాపు ఒక 50 సంవత్సరాల కింద అనుకుంటాను ఇంజనీర్స్ డే స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు 54 యానివర్సరీ జరుపుకుంటున్నాం. అదేవిధంగా విశ్వేశ్వరయ్య గారి 167th బర్త్డే టుడే వీఆర్ సెలబ్రేటింగ్. ఒక మనిషి యొక్క బర్త్డే మనిషి అనడం కాదు, భక్తులు చెప్పినట్టుగా ఆయన డిజైన్ చేసిన మన హైదరాబాద్ సాగర్స్ కానీ అది కేఆర్ఎస్ డ్యామ్, కృష్ణరాజేంద్ర సాగర్ డ్యామ్, మైసూర్, ఈ రెండుకి నేను మాత్రం చూశాను. నేను అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వేశ్వరయ్య గారు ఆయన డిసిప్లిన్ కానీ సిన్సియారిటీ కానీ ఆయన సింప్లిసిటీ కానీ అన్నీ కూడా ఈయనని మహోన్నత స్థితికి ఒక ఉన్నత స్థాయికి పీక్ ఆఫ్ ఇంజనీరింగ్ లెవెల్ అయ్యాయి. Now the students, those who are studying in the technical institution, మీరందరూ కూడా విశ్వేశ్వరయ్య గారి మార్గంలో నడుస్తూ హార్డ్ వర్క్, పర్టికులర్గా ఇంజనీరింగ్ ఫీల్డ్లో హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అండి. వీడు బ్రిలియంట్, వీడు షార్ప్, కాకపోతే వీడికి ఒకదానికి అర్థమైనది, వీడు 4 సార్లు అర్థమైనది. ఆ 4 సార్లు ఇంజనీరింగ్ చదివేది దానికి కష్టపడే గుణం అలవర్చుకున్నానండి. ఇంజనీరింగ్ హార్డ్ వర్కింగ్ మీద డిపెండ్ అయ్యింది. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే కొంచెం టైం పడచ్చు. అయ్యో నాకు క్లాసులు ఏం అర్థమైతలేదు. పర్టికులర్ ద ఫస్ట్ ఇయర్ జాయిన్ ఇయర్ సార్ నాకు నిన్న టీసీ కావాలని. అసలు నిజామాబాద్ పాలిటెక్నిక్ అంటే గ్రేట్ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అండి. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో దాదాపు నేను 25 సంవత్సరాలు పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్ దోస్ హూ గాట్ అడ్మిషన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ యూ ఫీల్ కావాలి. ఇది ఒక ఉన్నతమైన ఒక మంచి వాల్యూ ఇన్స్టిట్యూట్. అండ్ అగైన్ ఆల్యూమిని స్టూడెంట్స్ వాళ్ళు చేస్తున్న సేవలకు నాగేశ్వర గుర్తు చేసినట్టుగా నాగేశ్వర మా అందరికీ గురువు లాంటి వారు.
సార్ కింద నేను పనిచేశాను ఇదే కాలేజీలో. సో ఈ కాలేజీలో ఆర్గనైజ్ అసోసియేషన్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. నా అదృష్టం ఏంటంటే వాళ్ళు చేసిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కానీ డైమండ్ జూబ్లీ ఫంక్షన్లో నేను ఇదే కాలేజీలో పనిచేయడం, ఆ విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నిలబెట్టిన పైలాన్ కానీ అక్కడ ముందు 60th ఇయర్ పైలాన్ కానీ ఆ రెండు కూడా నాకు డిజైన్ చేసే భాగ్యాన్ని ఆలుమిని కలిగించి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత మన నిజామాబాద్ ఆలుమిని అసోసియేషన్ అనేది మన తెలంగాణ స్టేట్లో నంబర్ 1 అండి. ఇలాంటి అసోసియేషన్ తన చదువుతున్న కాలేజీ గురించి పట్టించుకొని కానీ అన్నిపరంగా కాపాడుతున్నాడు. ఈ కాలేజీకి నాకు తెలిసే నేనే 2 సార్లు కాలేజీని కలరించాను. డబ్బులన్నీ కూడా ఆలుమిని అసోసియేషన్ నుంచి ఇచ్చారు. ఈ కాలేజీని ఎందరో మంది లోకల్ ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, కానీ ఎప్పుడు కూడా కాలేజీ కదరెట్టు మాత్రం కాపాడుతున్నారు. ఈ ఏజ్ మన కాలేజ్ 1959లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ కాలేజ్ ఈ ఏజ్లో ఉన్న మిగతా కాలేజీతో కంపేర్ చేస్తే అన్ని కొన్ని కాలేజీలు శిథిలావస్థలు ఉన్నాయండి. మన కాలేజ్ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ స్ట్రాంగ్గా నిలబడి ఉన్నది. అంటే ఎప్పటిదప్పుడు బాలనరసింహ సార్ అంటే వాళ్ళు కలుస్తూ ఉంటారు. కాలేజీలో చదివిన వాళ్ళు ప్రతి విషయం ఈ కాలేజీలో ఏం జరుగుతుంది సార్, ఎట్లా ఉంది సార్, స్టాఫ్ ఉన్నదా, ఏమైతుంది అనే విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. అదే దాంతోనే ఈ కాలేజీ ఇప్పటికి కూడా ఈ లెవెల్లో ఉన్నదని నేను భావిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆలుమిని అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ అండ్ థ్యాంక్ యూ ఆల్. సభాధ్యక్షులు నా మేడం గారు, ఈ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్ గారికి, మరియు మా ఆలుమిని జనరల్ సెక్రటరీ తోట రాజశేఖర్ సార్ గారికి, మరియు అక్కడ మా గురువు గారు మా ప్రియమైన గురువు గారు తన ఆలోచించే మనసు ప్రాణం అందరండి. అయ్యే మా పిల్లలు, మా చిల్డ్రన్ సెక్రటరీ, అక్కడ కాలేజ్ సెక్రటరీ, ఈ కార్యక్రమం ఎట్లయితే ప్రతి రాష్ట్రం కాదు, ప్రతి పేపర్ మీద ఒక్కడ మిస్టేక్ జరగకుండా ఎవరిని ఇవ్వాలా, ఎవరిని ఇవ్వద్దు, కార్యక్రమం ఎంత విజయవంతం జరగాలా ఆయన మనసంతా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఆ సార్ అందరికీ సార్ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నా. చక్కగా లండన్ ఉంటుంది సార్, ఆ లండన్ శుభాకాంక్షలు. సో నెక్స్ట్ ఈ కార్యక్రమంలో ఇక్కడ పాత ఉన్నారు నిరంతరం గవర్నమెంట్ పార్టీకి సపరేట్ ఉండే ఉమెన్స్ పార్టీకి ఇప్పుడు కూడా సపరేట్ ఉందనుకుంటా. అతని క్వాలిఫికేషన్ ఉంది. మేము చదివేటప్పుడు మేము సార్ భయపడుతుంది, ఇక్కడ భయపడుతుందో తెలియదు కానీ మా సార్ మేము భయపడుతుంది. భయపడ్డాం కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఆ డిసిప్లిన్ ఉండాలా, విద్యార్థులకు మేము కావాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే ఎంత శక్తివంతం తయారో మీకు తెలుసు. నిరంతరం చదువులోనే చెప్పలేదు, చదవలేదు ఎంత కష్టం అన్నప్పుడు ఈ చదువు ఇంజనీర్స్ ఇలా మీరు ఇంకా గొప్ప చదువు చదవాలా, వీళ్ళు వెంటనే చేసి మీరు సమాజ సేవ కూడా ఇంజనీర్స్, డాక్టర్లు, ఇంజనీర్స్గా మీరు ఒక టెక్నికల్ సబ్జెక్ట్ కాదు, మీరు సమాజ సేవ చేయడానికి కూడా రాజకీయ రంగంలో కూడా రావాలనుకుంటున్నా. ఎందుకంటే మన భవిష్యత్తులో ఇప్పుడు ఇంజనీరింగ్ తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. సో అది ఎంతో కష్టపడి దానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మాకు ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజ్ లేకుండే, మేము చదవాలంటే ఒక జయంతి ఉండే, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఎంతో కష్టపడి మేము చదవాలనుకున్న అవకాశం లేకపోయేసరికి మేము డిప్లొమాకే కంప్లీట్ అయిన తర్వాత మేము ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరడం వలన ఇప్పుడు అవకాశం వచ్చింది. సో ప్రతి ఒక్కరు చదువుకోవాలా, ముందు పోవాలా. ఇంకోటి ప్రత్యేకించి నా పిల్లలు ఎన్సీసీ క్యాడెట్ వాళ్ళ డిసిప్లిన్ ఎంత బాగుంటుంది. నేను కూడా ఎన్సీసీ చేసిన. ఆయన సీనియర్ ఆఫీసర్ 1990లో సీనియర్ ఆఫీసర్ ఉన్నాను. నేను వివిధ క్యాంపులు అయినా, ఆర్మీ క్యాంపులు అయినా, దాదాపు 12 క్యాంపులు అయినా నేను స్టేట్ లెవెల్లో బెస్ట్ ఫైనల్ అవార్డు తీసుకున్నాను. బెస్ట్ ఫైనల్ అవార్డు ఎల్ఎండి ఎస్ఎల్ఆర్ స్టేడియం తయారు చేస్తాను. అది ఎంత అది ఈ కాలేజీలో నేర్పుతుంది. మా గురువునే జోయిన్ సింగ్ సార్ మీకు తెలియదు. ఆ సార్ లెఫ్టినెంట్ కాలేజీలో ప్రిన్సిపాల్ లెక్చరర్ ఉన్న
లెఫ్టినెంట్ కర్నల్ ఒక ఓనర్ ఎన్సీసీ నడపడానికి అవకాశం ఇస్తారు. అది చాలా డిసిప్లిన్. ఎన్సీసీ చేసే కమాండింగ్ వస్తుంది. ఆ కమాండింగ్ అనేది అందరికీ తక్కువ ఉంటుంది. ఆ కమాండింగ్ వలన మీరు డిసిప్లిన్గా భవిష్యత్తులో మీరు గొప్ప జీవితాన్ని ఆదర్శప్రదంగా చేసుకునేటువంటి ఒక గొప్ప ఇంకా ఎన్సీసీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నా సోదరులకు మళ్ళా వాళ్ళు మంచి డిసిప్లిన్లో మంచి భవిష్యత్తులో ఈ పార్టీ ఎప్పుడైనా ఎక్కడ పార్టీ నిజామాబాద్ ఎంత కావాలంటే నాకు తెలిసి తెలంగాణ కావాలనుకుంటా నిజామాబాద్ పార్టీని. ఇక్కడ నుంచి చదువులు పెట్టకపోలేదు వేరే ఇంకా దేశాలలో కూడా గొప్ప ప్రతిభా భావాలు పాటిస్తున్నారు. అంత గొప్ప అవకాశం ఈ పార్టీకి ఇచ్చింది. మేడం ప్రిన్సిపాల్ కూడా నాకు దగ్గరగా ఉన్న పరిచయం మేడం కూడా చాలా చక్కగా స్పందించి మాకు సమస్యలు పరిష్కరించింది. దానికి థ్యాంక్స్ మేడం. మేడం మంచి మేడం ఉన్నారు. మంచి డిసిప్లిన్లో ఈ యొక్క కాలేజీ పేరు ప్రతిష్టలు ఇంకా దిగుమతం చేయాలని అందరికీ మనసా భాష కోరుకుంటూ పెద్దలకు అవకాశం ఇచ్చినందుకు మా అల్లుని వెల్కమ్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి లెక్చరర్స్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంగ్లీష్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మోక్షం విశ్వేశ్వరయ్య అనేది ఒక పదం. అది ఎంత ప్రతిధ్వనిస్తుందంటే ఈ రోజు ఆయన పేరు మీద ఆయన జయంతి ఉత్సవాల్లో మనకి ఇంజనీరింగ్ అంటే ఎంత కష్టపడలేని తెలుసు. ఆయన చేసిన కట్టడాలు కానీ ఆయన ఇచ్చిన ప్రాజెక్టుల వల్ల మనం దేశంలో ఇప్పుడు ఆయన యొక్క మనం ఆయన ప్లానింగ్ కానీ ఆయన యొక్క పద్ధతులు కానీ ఇంకా పాటిస్తున్నాము. అందుకోసమే భారత ప్రభుత్వము మోక్షం విశ్వేశ్వరయ్య యొక్క జన్మదినాన్ని ఎన్నిగా ప్రకటించడం జరిగింది. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరూ మంచి ఉన్నత అవకాశాలు ఉన్నత విద్యలు చదివి స్టేట్స్లో గొప్ప గొప్ప ఉద్యోగాలలో తిరుగుతారు. మీ యొక్క సమాజానికి మీ యొక్క ప్రాంతాలకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళినా కాదు మీ యొక్క ప్రాంతాలకు అనగానటువంటి చిన్న చిన్న ప్రాంతాలను కూడా మీ ఊళ్ళను దత్త తీసుకొని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని మనసా కోరుకుంటూ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శుభాకాంక్షలు. ఇప్పుడు మా సెక్రటరీ రత్నరాజు గారు ఆయన స్పీచ్ రిపోర్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు పెద్దలకి మరియు నా తోటి మిత్రులకు మరియు కళాశాల విద్యార్థులకు. ఈరోజు అల్యూమిని అసోసియేషన్ మరియు నిజామాబాద్ జిల్లా గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంయుక్త ఆధ్వర్యంలో మనం ఇంజనీరింగ్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిన మన సిపి గారు వస్తున్నారు. అలాగే ఈ సమావేశానికి సమావేశం వహిస్తున్నటువంటి పెద్దలు మేడం శ్రీమతి భారతి గారు, కళాశాల ప్రిన్సిపల్ గారికి నమస్కారం. మరి అలాగే ఈ వేదికపై ఉన్నటువంటి మా గురువు గారు నాగేశ్వర సార్ గారికి నమస్కారం. అలాగే కేవీ రమణ సార్ అసోసియేట్ ప్రెసిడెంట్, మరి కళాశాల ప్రిన్సిపల్ రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రకాష్ రావు గారికి, మా సత్యనారాయణ సార్ జయశంకర్ గారికి, మరి ముఖ్యంగా వేదికపై ఉన్నటువంటి మా అల్యూమిని అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మోహన్ సార్కి, మరి వినోద్కి, చాలా మంది నరేష్ సార్కి, కళాశాల కృష్ణమూర్తి గణేష్ రాలేదు. ముఖ్యంగా మా అందరికి కూడా స్ఫూర్తి మరి మా బాలకృష్ణ సార్, మా లెక్చరర్, మా గురువు కూడా సార్ దగ్గర చదువుకున్నాం కళాశాలలో మా లెక్చరర్ సార్. మరి ఈ కళాశాల 1959లో స్టార్ట్ అయింది, ప్రారంభమైంది నిజామాబాద్ పాలిటెక్నిక్. అంటే దాదాపు 65 సంవత్సరాలు అయితే కళాశాల ప్రారంభం. ఇది ఫస్ట్ గవర్నమెంట్ ఐటీఐలో 120 మంది స్టూడెంట్స్ తోని ప్రారంభించబడింది. 120 స్టూడెంట్స్ తోని గవర్నమెంట్ ఐటీఐలో టెంపరీగా ప్రారంభించారు. తర్వాత ఇక్కడ 62లో ఇక్కడ ఈ ప్రాంగణంలోనే 34 ఎకరాల స్థలంలో మరి కళాశాల అలాంటి ప్రారంభించబడింది ఇక్కడ. మరి దాని తర్వాత మనం అప్పటి నుంచి కూడా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అల్యూమిని అసోసియేషన్
నిర్వహించబడింది. అలాగే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. మరి అలాగే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ 2019లో చేసాం, గోల్డెన్ జూబ్లీ 2009లో చేసాం. మరి ప్రతిసారి కూడా గోల్డెన్ జూబ్లీ చేసినప్పుడు కూడా మనం కళాశాలని మరి విద్యార్థులకు కళాశాలలో చదువుతున్న స్టూడెంట్స్కి చేయడానికి వారికి కళాశాల మొత్తం కూడా బిల్డింగ్ కళాశాల ప్రకాశ్ రావు సార్ కంప్లీట్గా బిల్డింగ్లో చేసిన రిపేర్స్ మరి మొత్తం కూడా పెయింటింగ్ అన్నీ కూడా మరి చేయించడం జరిగింది. అలాగే గోల్డెన్ జూబ్లీ దాంట్లో కూడా మనం ఆ లోపల ఉన్న స్టేజ్ నిర్మాణం చేయడం జరిగింది. మరి అలాగే పిల్లలకి వాటర్ ట్యాంక్ కూడా ఫెసిలిటీ మనం చేయించడం జరిగింది అల్యూమినియం అసోసియేషన్ నుంచి. అలాగే ఇంకా కొందరు పూర్ స్టూడెంట్స్ కూడా మరి హాస్టల్లో చదువుతున్న పూర్ స్టూడెంట్స్ కూడా మనం కొందరు అల్యూమినియం స్టూడెంట్స్ వారికి ఆర్థికంగా సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు మన వినోద్ చెప్పినట్టు మరి వాళ్ళ ఫౌండేషన్ తరఫు నుంచి మరి వారు ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళ ల్యాబ్ కూడా ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ 2,70,000 నిర్మించడం జరిగింది, అలాగే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ ఫౌండేషన్ తరఫు నుంచి 97 బ్యాచ్ ఫౌండేషన్ నుంచి హాస్టల్లో ఉన్నటువంటి కొంచెం ప్రాబ్లం ఉంది, అక్కడ వాటర్ లోపలికి నష్టపడ్డప్పుడు వస్తుందంటే ఇమీడియట్గా స్పందించి 70,000 స్లైడింగ్ క్లాసెస్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ ఒక ఎత్తైతే మరి ఇక్కడ మనం ఈరోజు కూర్చున్నటువంటి ఈ నిలబడి మాట్లాడుతున్నటువంటి సెమినార్ హాల్, పైన క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ విత్ ఫర్నిచర్ మొత్తం కూడా మరి మనకు అందరి ప్రతాపరెడ్డి గారు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థి ఇండస్ట్రియలిస్ట్ ఆయన మరి 2,70,00,000 ఖర్చు పెట్టి దీన్ని మొత్తం పూర్తి చేయడం జరిగింది. వారికి మా అల్యూమినియం అసోసియేషన్ నుంచి మరియు మన కళాశాల నుంచి కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నాం. అందరికీ ఈ కళాశాల మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. Commissioner of Police, Nizamabad, Police of Nizamabad, and previously served as the Deputy Commissioner of Police of the 159 in the Civil Code 2015, and congratulations to welcome you sir from the government college in Nizamabad. Students from the government college in Nizamabad. Legendary engineer and the pride of India who dedicated his life to the and also we are celebrating the graduation day from the diploma students. Thank you sir for attending this program. Thank you so much sir. Good afternoon sir. Function గారికి నమస్కారం మేడం. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు యువకులు మరి ఒక ఇన్స్పిరేషన్ స్టూడెంట్స్ అందరికీ మీకు అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అయినటువంటి మన పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సాయి చైతన్య గారికి వెల్కమ్ సార్, నమస్కారం సార్. అలాగే ఇక్కడ ఇచ్చిన ఇంజనీర్స్ అందరికీ నేషనల్ అల్యూమిని వారందరికీ మరి ముందున్న అల్యూమిని వారికి మరి స్టూడెంట్స్ అందరికీ ప్రెస్ అండ్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈ పాలిటెక్నిక్ 1959లో ప్రారంభమైంది సార్. 65 years అయిపోయింది సార్ ఈ పాలిటెక్నిక్ ప్రారంభం. ఇక్కడ అల్యూమినియం అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ విద్యార్థులకు కళాశాలకు అన్ని అంటే సౌకర్యాలు కల్పించడంలో అల్యూమినియం అసోసియేషన్ ఉంటుంది సార్. అలాగే 2009 నుంచి ఈ ఇంజనీరింగ్ డే సెలబ్రేట్ చేస్తూ టాపర్స్ ఆఫ్ ద కాలేజ్ స్టూడెంట్స్కు అన్ని బ్రాంచెస్ వాళ్ళకి మెడల్స్ మరియు క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే ఈ కళాశాల నుంచి చాలా మంది చీఫ్ ఇంజనీర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంకా వేరే
చీఫ్ జనరల్ మేనేజర్స్ చాలామంది కళాశాల నుంచి ఐటీఎస్ ఇండియన్ టెలికామ్ ఇంజనీర్స్ కూడా చాలామంది ఈ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు సార్. అలాగే ఎన్సీసీ కూడా చాలా సంవత్సరాల నుంచి మేము కూడా ఎన్సీసీ స్టూడెంట్ సార్. అప్పటి నుంచి కూడా కళాశాలలో ఎన్సీసీ ఉంది. అలాగే ఈ కళాశాలకి 34.5 acres ల్యాండ్ తోని ఈ కళాశాల ప్రారంభమైంది సార్. అలాగే కళాశాల ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జి నారాయణ గారు ఎంఐ చేసి చాలా ఇండస్ట్రీస్ బరోడాలో ఏర్పాటు చేసి వారు కూడా ఈ కళాశాలకి చాలా సర్వీస్ చేశారు సార్. ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్టాచ్యూ అవన్నీ కూడా 2009లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే కళాశాలలో లోపల స్టేజ్, వాటర్ ట్యాంకు, లైబ్రరీ పిల్లలకి డిజిటల్ లైబ్రరీ, మళ్ళీ అల్మారాస్ అవన్నీ కూడా అట్లాంటి చాలా మనం బిల్డింగ్ పెయింటింగ్ రిపేర్స్ అవన్నీ కూడా చేశాం సార్. అవన్నీ కాకుండా ఇప్పుడు మనం కూర్చున్నటువంటి హాల్ కూడా సార్ మా అల్యూమిని స్టూడెంట్ అందరి ప్రతాప్ రెడ్డి ఇండస్ట్రీస్ 2,70,00,000 నుండి ఇవి నిర్మించడం జరిగింది సార్. మొత్తం ఈ పైన కూడా క్లాస్ రూమ్స్ ప్లస్ కంప్యూటర్ ల్యాబ్ కూడా చేయించారు సార్. ఇదే కాకుండా ఆ తర్వాత 2 హాస్టల్స్ కూడా అసంపూర్తిగా ఉన్న వాటికి ₹1,00,00,000 పెట్టి, ఒకటి గర్ల్స్ హాస్టల్, ఒకటి బాయ్స్ హాస్టల్ కూడా వారు ₹1,00,00,000 పెట్టి అసంపూర్తిగా ఉన్నటువంటి హాస్టల్స్ కూడా నిర్మాణం చేసి కంప్లీట్ చేశారు సార్. వారికి కూడా ఈ సభావేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఇట్లా తర్వాత నెక్స్ట్ మనము శ్రీ కే రాజయ్య గారు రిటైర్డ్ డిఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమాండర్ గారు సార్ కూడా గారు ప్లీజ్ కమాండర్ గారు సార్. రాథోడ్ రామన్ సార్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ డిఈగా డిపార్ట్మెంట్లో కొనసాగి రిటైర్ అవ్వడం జరిగింది. సార్ గారు టీ వివరిస్తూ గారు ప్లీజ్ కమాండర్ గారు సార్. అలాగే మన అల్లుడి కరీంనగర్ శ్రీలంక in this regard we are presenting our alumni is the member Y Ganesh Garu please come on to the answer. Ganesh Garu Engineers shape the world we live in and drive the future forward.
Garu was not merely an engineer. He was a nation builder who turned dreams into reality, reminding us that engineering is more than a profession. It is a lifelong commitment to society's advancement. At this moment, I extend my heartfelt appreciation to all the awardees who have been recognized today. Your hard work, determination, and accomplishments are not only personal milestones, but also a matter of pride for the institution. You reflect the excellence and vision that Sir Vishweshwaraya Garu stood for. I also congratulate the students who have successfully graduated diplomas. The knowledge, values, and skills you have acquired here will empower you to overcome challenges and shine in your careers. Remember, this is not the end of your journey. It is the beginning of your contribution as engineers to society. I express my sincere thanks to Alumni Association for organizing this meaningful function with such dedication. Alumni form a vital bridge between past and present, and this initiative shows the strength of our college community across generations. A special word of gratitude goes to our engineer, Sri A. Pillaiah Garu, Secretary Sir, SBTP, whose idea of celebrating Graduation Day along with the Engineers Day, and has made this occasion truly unique and memorable. By combining academic accomplishments with a larger celebration of engineering, we have made today's gathering even more impactful. I also warmly thank our guests for gracing us with their presence. Your time and encouragement have added immense value to the celebration, making it truly special for our students and institutions. As we celebrate, it is important to reflect on what makes a successful and responsible engineering day. I thank everyone for your presence and making it a big successful day. మా పార్టీలో ఒక 5 హాస్టల్స్ ఉన్నాయి సార్, గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి సార్. ఈ పర్టికులర్ అసోసియేషన్ వల్ల మేము చాలా బెనిఫిట్ అయితే పొందుతున్నాం సార్. అల్యూమిని అసోసియేషన్ ఉండడం వల్ల మాకు ఇంతకుముందు సెమినార్ మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేసుకోవడానికి అవకాశం లేకపోయేది సార్. ఆ సమయంలో మా ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేయడంతో అల్యూమిని అసోసియేషన్ వాళ్ళు ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది సార్. అలానే మాకు ల్యాబ్స్ కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది సార్. ల్యాబ్స్లో ఎందుకంటే ఓల్డ్ కాలేజ్ కాబట్టి ఎక్విప్మెంట్ కూడా కొంచెం కావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 2 ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. అలానే అన్నప్రధాన్ రెడ్డి గారు అని చెప్పేసి అల్యూమిని సివిల్ ఇంజనీర్ బాలాజీ ఎంపీటీస్ వాళ్ళు మా కోసం హాస్టల్లో కార్డ్స్ సంబంధించిన అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. అలానే హాస్టల్లో గర్ల్స్ హాస్టల్ కొంచెం ఇబ్బంది అయిందని చెప్పి మేము నోటీస్లో తీసుకెళ్ళిన వెంటనే అసోసియేషన్ వాళ్ళు మాకు చాలా ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది సార్. ఆరో ప్లాంట్స్ నుంచి ప్రతి విషయంలో కూడా మాకు చేయడం వాళ్ళు కూడా ఉన్నటువంటి అసోసియేషన్కి మేము సర్వత్రా కృతజ్ఞతలు ఉంటాం సార్. ఈ యొక్క ఇంజనీర్స్ కూడా వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఇంజనీర్స్ అందరూ కూడా ఒక 2 days నుంచి గ్యాదర్ అవుట్గా ఉంటూ మా యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత సక్సెస్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు సార్. రిటర్న్ చేసి బాగుంది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వెరీ స్పాన్ ఆఫ్ టైంలో చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి ఇంజనీర్ టీమ్ సాయి చైతన్య గారికి మన గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అకేషన్ని సంపూర్ణంగా సాయి చైతన్య సార్ని ఒక స్టూడెంట్స్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. వచ్చిన అల్యూమిని మెంబర్స్కి, తర్వాత ఉన్న స్టూడెంట్స్కి, తర్వాత గ్రాడ్యుయేట్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు శుభాకాంక్షలు. ప్రధాన నగరాలను చెప్పారు నా గురించి. ఇది మా ఇంకా ఎక్కువ ఎక్కువ వెళ్ళాడు చేసేది తప్ప జరిగించేది ఎక్కువ ఇట్లానే ఉంటాయి మన దగ్గర. ఓకే, ఆయన సాయి చైతన్య ఆయన ఇంజనీర్ బై ఎడ్యుకేషన్ బట్ పోలీస్ బై ప్రొఫెషన్. ఏంటి ఇంజనీర్ బై ఎడ్యుకేషన్ బట్ పోలీస్ బై ప్రొఫెషన్. ఇక్కడ కూడా మీరు చాలా మంది ఇంజనీర్స్ బై ఎడ్యుకేషన్.
బట్ వాట్ డూ యూ వాంట్ టు బికమ్, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అనేది ఇట్ విల్ ఫ్యూచర్ విల్ డిసైడ్. ఇది ఒక మంచి బేస్ మాత్రమే, ఇక్కడ మీరు చదువుకున్నంత ఒక మంచి బేస్. ఇంతకుముందు మన హెడ్ మాస్టర్ గారు మేడం గారు చెప్పినట్టు దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. వాట్ ఐ వుడ్ సే దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ యువర్ మోస్ట్ eventful part of your life, and this is also the beginning of the most purposeful part of your life. ఇప్పటిదాకా మీరు ఎంత కష్టపడ్డారు, ఏది ఎంజాయ్ చేస్తున్నారు, ఒక మీనింగ్ ఇవ్వడానికి కష్టపడ్డారు, ఆ మీనింగ్ ఇచ్చే సమయం వచ్చింది. అయితే ఇప్పుడు ఇవాళ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆయన దాని సందర్భంగా మనం ఇంజనీరింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన ఒక మొదటి ఇంజనీర్ దేశానికంటే కాదు, దాని ఆపై ఇంజనీర్ అంటే కాదు, కానీ ఆయన దేశానికి చేసిన సేవ మనందరం గుర్తుపెట్టుకునే విధంగా ఇలా చేసుకున్నాం. ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మైసూర్ కింగ్డమ్లో ఎంప్లాయీ అయ్యారు. ఆయన భారతదేశానికి అప్పుడు ఇంకా రాలేదు, స్వతంత్రం రాలేదు. అది మైసూర్ కింగ్డమ్లో మైసూర్ మహారాజు ఉంటే అక్కడ దిమాలో పనిచేశారు. కానీ ఊటీలో వచ్చిన లేదంటే ఇటువైపు చెన్నైలో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఆయన యొక్క ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ద్వారా చాలా వరకు ప్రజల యొక్క డబ్బులను తక్కువ ఖర్చు పెడుతూ ప్రజల యొక్క ఉపయోగపడేలా చేశారు. అందుకు ఆయన గుర్తుపెట్టుకుంటాం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఇక్కడ చాలా మందికి మీకు ఈ డౌట్ రావాలి, పిల్లలంటే డౌట్ రావాలి, ఎందుకు ఆయన పుట్టినరోజు ఏమి చేసుకుంటున్నాం అనే డౌట్ రావాలి, ఆలోచించాలి. అప్పుడే మనం తర్వాత కూడా అల్యూమిని అసోసియేషన్ గురించి చెప్పారు, ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఈ అల్యూమిని అసోసియేషన్ చదివిన తర్వాత మీరు బయటకు వస్తారు. అల్యూమిని అసోసియేషన్ అంటే మనకి ఇచ్చిన కాలేజ్, మనకి ఎన్నో ఇచ్చింది కాలేజ్. చదువు ఉంటే కాదు, నేర్చుకుని ఇస్తుంది, ఎట్లా సొసైటీలో ఎట్లా బయట ఎట్లా మెలగాలని చెప్తుంది. అటువంటి ఎన్నో విషయాలు ఇచ్చిన ఈ పాఠశాల మనం ఏం చేయగలుగుతాం అనేది మనం ఆలోచించాలి. సరే పాఠశాల చేసినా చేయకపోయినా ఇంకా మాట్లాడుతున్నట్టు బయటికి వెళ్ళేటప్పుడు మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా బయటకు వెళ్తాం, రెస్పాన్సిబుల్ పౌరులుగా బయటకు వెళ్తాం. ఒకరినొకరు సహాయం చేసుకుందాం, ఒకరినొకరిని కలిసి ముందుకు తీసుకెళ్తాం. అదే మన విద్యకి సరైన అర్థం. ఇంతసేపటికి నేను ఎన్సీసీలో వచ్చాను, టీ సర్టిఫికేట్లు, ఆర్థిక రేట్ వెళ్ళాను, ఏ ఉంటాయి, లేదా నేను ఫస్ట్ వచ్చాను, నేను లాస్ట్ వచ్చాను, ఏ ఉంటాయి, అవన్నీ ఇక్కడికే సరిపోతాయి. తర్వాత ఫ్యూచర్లో మనం ఏం చేస్తున్నాం, మనం ఎట్లా మన యొక్క చదువుని కానీ మన యొక్క విద్యని ఎట్లా మనం ఉపయోగించుకుంటున్నాం, మన కోసంతో పాటు మన సమాజం కోసం ఎంత బాగా ఉపయోగిస్తున్నారు అనేది ఆలోచించాలి. సో ఇక్కడ చాలా మంది సిజీ క్యాడెట్స్ ఉన్నారు, అది అడగడం మిగతా వాళ్ళు చేశారు లేదు నాకు తెలియదు. ఆన్ దిస్ డే ఆఫ్ ఇంజనీర్స్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు ప్లేస్ టు యువర్సెల్ఫ్. నాకు ఎవరికో చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే సరిగ్గా చేసుకోండి. మన యొక్క సమాజాన్ని బాగుండడానికి నేను చేస్తాను, నా యొక్క సమాజంలో డ్రగ్స్ లేకుండా చూసుకుంటాను, నా సమాజంలో మిగతా వాళ్ళు అమాయకులు సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతుంటారు, సైబర్ క్రైమ్కి నొక్కకుండా సైబర్ క్రైమ్కి బాధితులు కాకుండా చూసుకుంటారు. మీకు మీరే ప్రతిష్ట చేసుకోండి. ఈ పోలీసులు అడిగినందుకు లేదంటే ఇక్కడ బయట పైన అభివృద్ధి చేస్తున్నారు, నేను ఎట్టి చెప్తాను అని వాళ్ళ కోసం చేసుకోవాలి. ఒక విషయం చెప్తాను, అందరు హెల్మెట్ పెట్టుకోండి అంటారు. హెల్మెట్ ఎవరి కోసం పెట్టుకోవాలి? పోలీసుల కోసమా? చెప్పండి, పోలీసుల కోసం పెట్టుకోవాలి హెల్మెట్ మీ కోసం పెట్టుకోండి, మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం పెట్టుకోండి. ఫైన్ కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు, ఆ వచ్చే ఫైన్లో రూపాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తాను. ఆ ఫైన్ మొత్తం గవర్నమెంట్ కదా, మాకేం ఆశ లేదు హెల్మెట్ పెట్టించుకోవాలి, మరి ఫైన్ వేయాలని ఆశ లేదు. సీట్ బెల్ట్, హెల్మెట్ లేదా డ్రగ్స్ దూరంగా ఉండాలి, మంచి పనులు చేయాలని చెప్తున్నాం. ఎందుకు మీరు చేయబోదు ఇంకా మాకే పని తగ్గుతుంది, మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది?
మా గురించి కాదు, మీ గురించి, మీ కుటుంబాల గురించి ఆలోచించండి. చాలా మంది చూస్తూ ఉంటారు, మొన్న కానీ వినాయక చవితి పండుగప్పుడు లారెన్స్ బిష్ణోయ్ కూడా పెట్టి డాన్స్ చేస్తుంటారు. ఎందుకు వేస్తున్నారండి? లారెన్స్ బిష్ణోయ్కి వినాయకుడికి సంబంధం ఏంటి? మీకు అందరికీ తెలుసా? లారెన్స్ బిష్ణోయ్ ఒక ఐఎస్ఐ ఏజెంట్. అతని ఫేవర్ ఎట్లా అవుతున్నాయి, డబ్బులు ఎట్లా అవుతున్నాయి, డ్రగ్స్ వల్ల అవుతున్నాయి. డ్రగ్స్ ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు? డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేదంతా వాళ్ళని ఎక్కడికన్నా పేదవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఒక సిస్టమేటిక్ వేగా మనల్ని డబ్బులు చేస్తున్నాయి ప్రతి ఒక్కటి. సో మీరు మీకు ప్రతిజ్ఞ చేసుకోండి, మేము వాడికి దూరంగా ఉంటాం, వాడికి దూరంగా ఉంటాం, సొసైటీ బాగు చేస్తామని మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, మీకు మీరు మాట్లాడుకోండి. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ వి ఎక్స్పెక్ట్. సో ఇవాళ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్న అందరికీ అవి ఒక కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఐ సెడ్, ఐ యామ్ engineer by qualification, college by profession. Now we are completing your engineering by qualification. Choose what you want to become. So, అందరికీ వచ్చిన అందరికీ